ఈ ఐఎన్‌జీ ఫార్మ్ యూజ్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే, ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 8 ఇయర్స్. షీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 1 అవర్. ఇలా అన్నామంటే దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్. షీ హాస్ బీన్ లెర్నింగ్. ఆ పని పాస్ట్ నుంచి ఇంకా ఇప్పటికి జరుగుతూ ఉంది అన్నట్టు. ఇది చాలా మందికి తెలుసు. ఇక్కడ ఐఎన్‌జీ ఫార్మ్ యూజ్ చేస్తామనేసి. పాస్ట్ నుంచి ఇంకా ఇప్పటికి ఆ పని జరుగుతూ ఉంది అన్నట్టుగా ఇది యూజ్ చేస్తాం. ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే చాలా మందికి, మరి ఇలా కూడా అంటూ ఉంటారు కదా! షీ హాస్ బీన్ ప్రమోటెడ్ అని అంటాం కదా! అంటే అక్కడ వి3 కదా మనం యూజ్ చేసింది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఐఎన్‌జీ ఫార్మ్ యూజ్ చేస్తే దీనికి, దానికి వి3 పెట్టినప్పటికి డిఫరెన్స్ ఏంటి అన్నది డౌట్ అన్నమాట. షీ హాస్ బీన్ ప్రాక్టీసింగ్ అంటే ఏంటి? షీ హాస్ బీన్ ప్రమోటెడ్ అంటే ఏంటి? అక్కడ ఐఎన్‌జీ ఫార్మ్ ఎందుకు యూజ్ చేసాం? ఇక్కడ వి3 ఫార్మ్ ఎందుకు యూజ్ చేసాం? ఐ హావ్ బీన్ టీచింగ్ అంటే ఏంటి? ఐ హావ్ బీన్ ప్రమోటెడ్, ఐ హావ్ బీన్ సెలెక్టెడ్. ఇలా వి3 ఫార్మ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! మరి అప్పుడు ఆ సెంటెన్సెస్ కి, ఈ సెంటెన్సెస్ కి డిఫరెన్స్ ఏంటి అని చాలా మందికి ఉన్న డౌట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఐఎన్‌జీ ఫార్మ్ యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ కున్న మీనింగ్ బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? ఈ సెంటెన్స్ బాగా గమనిస్తే ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2017 అంటే 2017 నుంచి నేను టీచ్ చేస్తూ ఉన్నాను. 2017 పాస్ట్ కదా! అప్పటి నుంచి ఇంకా ఇప్పటికి నేను ఒక పని చేస్తూ ఉన్నాను. ఈ పని చేస్తూ ఉన్నాను అన్నట్టు ఈ మీనింగ్ వస్తుంది.